ఎప్పుడేం జరుగుతోందో తెలియదు. ఎటువైపు నుంచి బుల్లెట్ దూసుకు వస్తుందో అర్థమే కాదు. సూత్రముఖ మోటార్ షెల్లర్స్ తో విరుచుకుపడుతూ ఉండటంతో అసలు దాన్ని ఊహించలేం కూడా. ఇది జమ్మూ కాశ్మీర్ సరిహద్దు గ్రామాల పరిస్థితి. పెహల్గాం ఉగ్ర దాడి తరువాత దినదిన గండంగా కాలం వెల్లదిస్తున్నారు అక్కడి స్థానికులు. పాక్ కవ్వింపు చర్యలతో కాలు బయట పెట్టాలంటేనే వణికిపోతున్నారు. అలాంటి ప్రాంతానికి బిగ్ టీవీ వెళ్ళింది. ఏ తెలుగు న్యూస్ ఛానల్ చేయని సాహసం చేసింది బిగ్ టీవీ. పాక్ సరిహద్దు ప్రాంతంలో పరిస్థితిని కళ్లకు కట్టినట్లు చూపించింది. చివరి ఇండియన్ ఆర్మీ పోస్ట్ దగ్గర పరిస్థితి అసలు ఎలా ఉంది? పాక్ కవ్వింపు చర్యలను ఆర్మీ ఎలా కౌంటర్ ఇస్తోంది? ఎల్ఓసి దగ్గర ఇండియన్ ఆర్మీ పోస్ట్ నుంచి మా ప్రతినిధి శివ మరిన్ని డీటెయిల్స్ ను అందిస్తారు. మనం కుప్వారాలోని చౌకీబల్ ఆర్మీ చెక్ పోస్ట్ వద్ద ఉన్నాం. ఏదైతే పాకిస్తాన్ ఆర్మీ భారత్ సరిహద్దులో కాల్పులకు తెగబడుతుందో ఆ కాల్పులకు తెగబడే ప్రాంతాల్లో ఒక ప్రాంతం సరిహద్దు ప్రాంతం కుప్వారా. ఈ కుప్వారా ప్రాంతంలోనే పాకిస్తాన్ ఆర్మీ కాల్పులకు దిగుతోంది. ఏదైతే కుప్వారా, అఖ్నూర్, ఉరి, పూంచ్ సెక్టర్, బారాముల్లా ఇటువంటి భారత సరిహద్దు ప్రాంతాల్లో కాల్పులకు పాకిస్తాన్ పాల్పడుతోంది. అంటే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి మరి ఈ కాల్పులకు తెగబడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఎక్కడికక్కడ పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేసినప్పటికీ కూడా పాకిస్తాన్ ఈ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ ఈ విధంగా వ్యవహరిస్తోంది. దానిలో భాగంగా ఇక్కడ ఏదైతే పాకిస్తాన్కి సంబంధించిన ఉగ్రవాదులు పెహల్గాంలో కాల్పులకు తెగబడిన తర్వాత కాల్పులకు దిగిన తర్వాత అక్కడ పర్యాటకులు 26 మంది పర్యాటకులు చనిపోయారు. దాని తర్వాత భారత్ కఠిన నిర్ణయాలు తీసుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. దానిలో భాగంగా పాకిస్తాన్లో బోర్డర్లో ఏదైతే పాకిస్తాన్ భారత్ సరిహద్దు బోర్డర్లో ప్రధానంగా ఇక్కడ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి కాల్పులకు దిగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తున్నాం ఈ ప్రాంతాలు ఏవైతే కొండ ప్రాంతాలు ఇప్పటికీ కూడా ఉగ్రవాదులు కొంతమంది ఇటువంటి కొండ ప్రాంతాల్లోనే తలదాచుకుంటున్నారనే సమాచారం ఎన్ఐఏ వర్గాల వద్ద ఉంది. దానిలో భాగంగా మొత్తం సెర్చ్ ఆపరేషన్ అయితే కొనసాగిస్తూ ఉన్నారు. అంటే స్థానికంగా ఉన్న ఇంటెలిజెన్స్ విభాగాల సహకారంతో ఈ ఎన్ఐఏ ఎప్పటికప్పుడు సమాచారం సేకరించి వారిని పట్టుకునే ప్రయత్నం అయితే చేస్తుంది. దానిలో భాగంగా నా వెనక ఏదైతే ఉందో అదే కుప్వారాలోని చౌకీబల్ ఆర్మీ చెక్ పోస్ట్. ఆ చెక్ పోస్ట్ కొంచెం ముందుకు వెళ్తేనే ఆ కొండ ప్రాంతాలు ఏవైతే చూస్తున్నామో విజువల్లో ఆ కొండ ప్రాంతాల్లోని విజువల్స్ కొండ ప్రాంతంలో ఉన్న ప్రాంతాల్లోనే ఈ కాల్పులు అయితే జరుగుతున్నాయి. భారత్ పాకిస్తాన్ సరిహద్దులకు సంబంధించిన ప్రాంతంలోనే ఈ కాల్పులు జరుగుతున్నాయి. ఏదైతే మనం చూస్తున్నామో ఆ బేస్ క్యాంప్ ఏదైతే ఉందో మనం విజువల్ చూస్తున్నామో అది ఆర్మీకి సంబంధించిన బేస్ క్యాంపు, ఆర్మీ చెక్ పోస్టు. ఈ ఆర్మీ చెక్ పోస్ట్ను మనం చూస్తూ ఉన్నాం. ఈ పక్కన ఉన్న ఏవైతే ఉన్నాయో ఇదంతా కూడా ఆర్మీకి సంబంధించిన బేస్ క్యాంపు. ఇక్కడ నుంచి వాహనాలు రాకపోకలు కొనసాగుతాయి. పర్మిషన్ ఉంటే తప్ప లోపలికి వెళ్ళనివ్వరు. ఆ ప్రాంతం అటువైపునే ఆ ప్రాంతానికి సంబంధించి ఆ చెక్ పోస్ట్ ముందుకు వెళ్తూనే కొండ ప్రాంతాలకు సంబంధించిన సరిహద్దు చౌకీబల్ ఆర్మీ చెక్ పోస్ట్ అంటారు దీన్ని. ఇక్కడే దీనికి ముందుకు వెళ్ళిన తర్వాతే ఆర్మీ పాకిస్తాన్ ఆర్మీ భారత్ ఆర్మీకి సంబంధించిన చెక్ పోస్టులపై అటాక్ చేసి చెక్ పోస్టులను ధ్వంసం చేస్తుంది. ఇటు భారత ఆర్మీ కూడా దానికి ధీటుగానే పాకిస్తాన్ ఆర్మీ చేస్తున్న కాల్పులకు ధీటుగా సమాధానం ఇస్తుంది. ప్రజెంట్ కూడా అంటే గత 7 రోజులుగా అంటే 7 సార్లు రాత్రి సమయంలో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి కాల్పులకు దిగుతోంది. ఇటు భారత సైన్యం కూడా అంతే ధీటుగా సమాధానం ఇస్తుందని చెప్పుకోవాలి. కెమెరామెన్ ఖానీ కుమార్తో శివ, బిగ్ టీవీ, కుప్వారా చౌకీబల్ ఆర్మీ చెక్ పోస్ట్ నుంచి. పాక్ వరుసగా కాల్పుల విరమణ ఉల్లంఘనలకు పాల్పడుతోంది. దాంతో సరిహద్దు గ్రామాల ప్రజలు బంకర్స్ లో తలదాచుకుంటున్నారు. రాత్రి సమయం అయితే చాలు బంకర్స్ లోనే గడుపుతున్నారు వాళ్ళు. ఇంతకీ అసలు బంకర్స్ ఎలా ఉంటాయి? పాక్ రేంజర్ల బుల్లెట్ల నుంచి అసలు ఈ బంకర్స్ ఎలా కాపాడతాయి? బంకర్స్ నుంచి మా ప్రతినిధి శివ లేటెస్ట్ అప్డేట్స్ ను అందిస్తారు. ప్రస్తుతం మనం భారత్ సరిహద్దు ప్రాంతమైన కుప్వారాలో ఉన్నాం. మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల దాడులకు సంబంధించిన ప్రదేశాల్లో కుప్వారా కూడా ఒకటి. ప్రజెంట్ మన కుప్వారాలోని ఒక స్థానికుడి నివాసం వద్ద ఉన్నాం. ఉగ్రదాడులు జరిగినప్పుడు వారిని వారు ఏ విధంగా రక్షించుకుంటారు? ఒకవేళ సీజ్ ఫైర్ కానీ ఉగ్రవాదుల దాడి జరిగినప్పుడు వారు నివాసం ఉండే ఏదైతే ఈ ఇల్లు ఉందో నివాసం ఉండే ఈ ఇంటి నుంచి వారిని వారు ప్రాణాలను ఏ విధంగా రక్షించుకుంటారు అనేది
మనం మీకు బిగ్ టీవీ చూపించే ప్రయత్నం చేస్తుంది. ఇది అండర్ గ్రౌండ్ టన్నెల్. ఇది మనం చూస్తున్నాం. ఇది ఒక సపరేట్ డోర్ ఉంటుంది. నార్మల్ డోర్ లాగానే ఇది ఉంటుంది. అది మెయిన్ హౌస్ వాళ్ళది. అది మెయిన్ హౌస్. ఇది మెయిన్ వాళ్ళు అక్కడ ఉంటారు. ఏదైనా అభ్యంతరం కానీ ఏదైనా ప్రాణాల మీదకి వస్తే ఎవరైనా సీజ్ ఫైర్ కానీ ఉగ్రవాదుల దాడి జరుగుతుందని ఏమైనా సమాచారం ఉంటే కనుక మనం ఇది చూస్తున్నాం. ఈ లోపలికి ఇది టన్నెల్ లాగా ఉంటుంది. వీటిని బంకర్స్ అంటారు. దీని లోపలికి ఇదైతుందో ఈ ప్రాంతం ఏదైతుందో ఈ లోపలికి వెళ్ళి వారు తలదాచుకుంటారు. ఆ ప్రాణాలను కాపాడుకునే ప్రయత్నం అయితే వారు చేస్తుంటారు. ఫ్యామిలీకి సరిపడా ఇదొక టన్నెల్ కూడా వారు నిర్మించారు. ఇక్కడ నుంచి లోపలికి వస్తాము. ఇక్కడ నుంచి మనం చూస్తున్నాం బయట నుంచి లోపలికి ఏదైనా ఉగ్రవాదుల ఎఫెక్ట్ కానీ ఉగ్రవాదుల దాడి అటాక్ చేసే అవకాశం ఉందని వారికి ఏమైనా సమాచారం ఉంటే కనుక వారి ఫ్యామిలీ మొత్తం కూడా ఇక్కడికి వచ్చి తలదాచుకునేందుకు ఇక్కడ ఒక టన్నెల్లో చిన్న రూమ్ లాంటి ప్రదేశాన్ని కూడా ఒక రూమ్ని కూడా వారు ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడ చూస్తున్నాం మొత్తం ఫ్యామిలీ అంతా ఉండే విధంగా కూడా ఇక్కడ ఎటువంటి ఎఫెక్ట్ లేకుండా ఉగ్రవాదులు ఒకవేళ వచ్చినా కానీ వాళ్ళు లోపలికి వచ్చేసి వీరు డోర్ కూడా క్లోజ్ చేసుకుని ఏదైతే మనం చూస్తున్నాం బయట నుంచి వచ్చాం. బయట నుంచి వచ్చిన దారి చూస్తే కనుక ఇది బయట నుంచి వచ్చిన దారి. దీన్ని వీరు లోపలికి వచ్చేసిన తర్వాత దీన్ని క్లోజ్ చేసుకుంటారు. ఇది క్లోజ్ చేసుకుని వారందరికీ ఈ లోపలే వారు నివాసం ఉంటారు. ఎప్పుడైతే ఈ ఉగ్రదాడి సంబంధించి ఏమీ దాడులు జరగడం లేదు, అంతా సేఫే, ఎటువంటి సీజ్ ఫైర్ జరగడం లేదు అని తెలుసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి డోర్ ఓపెన్ చేసుకుని వారందరూ కూడా మళ్ళీ ఇక్కడ నుంచి బయటకు వెళ్ళి నార్మల్గా వారి పనులు వాళ్ళు చేస్తూ ఉంటారు. ప్రజెంట్ ఈ నివాసానికి సంబంధించి ఇంటి ఓనర్ మనతో ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. जी बोलिए, ये किस लिए बनाया नीचे बैठे? 2019 में बनाया था. उस वक्त सीज फायर वायलेशन हुआ था तो यहाँ पे आके गिरे थे, शल गिरे थे यहाँ पे. तो उसके बाद ही बनाया है, सेफ्टी के लिए बनाया है, अपनी फैमिली के लिए बनाया है जी, ताकि फ़ौरन अगर किसी वक्त ऐसा मामला हो जाए तो फ़ौरन हम यहाँ के आके शिफ्ट हो जाए. पूरा आपका फैमिली में कितना आदमी रहता है? हमारा फैमिली में लगभग 20-22 है, क्योंकि अभी हम इकट्ठे हैं, सारे ब्रदर्स सारे इकट्ठे हैं जी. इनकेस कुछ प्रॉब्लम हो, आतंकवादी अटैक हो, सीज फायर होगा तो आपको खुद बचने के लिए यहाँ पे आके आप रहेगा. बिल्कुल अपनी सेफ्टी के लिए यहाँ के आके बैठ जाते हैं हम जी. ये 2019 में बनाया, पुलवामा अटैक के बाद? 2019 के बाद बनाया है. पुलवामा अटैक के बाद? हाँ, 2019 के बाद ही बनाया है जी. अच्छा, अभी सिचुएशन कैसा है? अभी पहलगांव में अटैक हुआ, उसके बाद में कुपवारा में अटैक कैसा है? पैनिक ही है, थोड़ा बहुत पैनिक सिचुएशन है, डरे हुए हैं लोग किस वक्त क्या होगा. हाँ, इसलिए सफाई की है इसको तो इसलिए इसको सफाई करके लगते. अल्लाह करे कि ज़रूरत ना पड़े इसकी, तो अगर किसी वक्त हो भी गया तो हम फ़ौरन इधर आके शिफ्ट हो जाएंगे. 15 बाई 15 है ये कमरा. 15 बाई 15 और नीचे फर्श लगा है इसको, क्योंकि इसको नीचे से पानी आ जाता है, इसलिए इसको लकड़ी का फर्श लगाया है ऊपर. ऊपर भी कंक्रीट का है, साइडों को भी ये कंक्रीट का है. अभी कुपवारा, उरी, अखनूर, बारामुल, पूंछ सेक्टर में पाकिस्तान ने फायरिंग कर बॉर्डर में, इंडिया पाकिस्तान बॉर्डर में अभी क्या सोच रहे आप? वार आने वाला है? हम क्या कह सकते हैं इसके बारे में. तो हम कैसा लग रहा है आपको? यहाँ तो पैनिक ही होता है जब भी ऐसा मामला हो जाता है दोनों मुल्कों को, तो यहाँ तो पैनिक ही हो जाता है, क्योंकि हमारा जो पूरा डिस्ट्रिक्ट है बॉर्डर के साथ ही लगता है. पूरा डिस्ट्रिक्ट कुपवाड़ा जो है, डिस्ट्रिक्ट का नाम है? डिस्ट्रिक्ट कुपवारा डिस्ट्रिक्ट. यहाँ से बॉर्डर कितने दूर है? लगभग 50 किलोमीटर है बाई रोड अगर आप जाओगे. 50 किलोमीटर. बॉर्डर का नाम आगे पूरा कुपवारा है बॉर्डर? ये पूरा कुपवाड़ा ही है, डिस्ट्रिक्ट कुपवाड़ा जी. ये अटैक होने के बाद आपको कैसा लग रहा है? टूरिस्ट लोग आ रहा नहीं है, तब लोग डर रहा है, आप क्या लग रहा है आपको? टूरिस्ट लोग वो तो बहुत गलत हुआ ना, नहीं होना चाहिए था. ये तो इंसानियत का कत्ल है, बहुत गलत हुआ, ऐसा नहीं होना चाहिए था. हम इसके साथ नहीं है, हम बिल्कुल मजम्मत करते हैं इस चीज़ के कड़े शब्दों में कि ये अच्छा नहीं हुआ है. हमें दिल को ठेस पहुंची है कि ऐसा नहीं होना चाहिए था, क्योंकि हमारे मेहमान थे, कि मेहमानों के साथ ऐसा नहीं होना चाहिए था. आप क्या बोलते थे टूरिस्ट लोगों को? अभी नॉर्मल सिचुएशन चल रहा है, फिर बॉर्डर में थोड़ा टेंशन हो रहा है, वो देख के सब लोग डर रहा है. आप जम्मू कश्मीर, श्रीनगर सब टूरिस्ट स्पॉट्स में आने के लिए टूरिस्ट को क्या बोलना चाहता है? हाँ, टूरिस्ट आ जाए, क्योंकि वो तो हमारे मेहमान हैं, हमारी जान उनके लिए हाजिर है. टूरिस्टों के लिए हम अपने घरों में उनको जगह देंगे क्यों? हमने हर वक्त ये किया है, अपने घरों में उनको जगहें दी है.
टूरिस्ट आ जाए, हमारे घर खुले हैं उनके लिए, हमारे दरवाजे खुले हैं टूरिस्टों के लिए। आप कितना साल से यहाँ पे है कुपवारा में? नहीं, हम तो इधर ही रहते हैं ना, हम तो इधर ही रहते हैं। जी जी, हम तो यहीं के रहने वाले हैं, कुपवाड़ा के ही। 2019 के बाद इसका जरूरत पड़ा ये बंकर को? नहीं पड़ा, 2019 के बाद इसका जरूरत नहीं पड़ा। अब हमने इसको स्टोर रूम रखा था, थोड़ा बहुत सामान होता है घर में कोई, वो इधर रखते थे। अब जब ये मसला हो गया पहलगाम का, तो उसके बाद हमने इसमें सफाई की है कि किसी वक्त भी कुछ भी हो सकता है, इसलिए अपनी सेफ्टी के लिए बनाया है। अच्छा, खाली इसका अंदर और भी जा सकते हैं? खाली पानी है अंदर, इसको खोल के? ये तो थोड़ा है, इससे नीचे कुछ भी नहीं है, थोड़ा सा नीचे है, सीमेंट है नीचे, कुछ भी नहीं है। इधर आ जाए ना, मैं दिखाता हूँ, ये इधर देखें, ये इधर आइए, इधर दिखाएं, ये ज़्यादा नहीं है, ये अच्छा। उसमें इसको पानी आ जाता है ना, इसलिए यहाँ से इसको ड्रेनेज सिस्टम रखा है, पानी बाहर निकल जाता है, वरना तो इधर तक पानी भरा था इसको, ऊपर तक पानी, यहाँ जल्दी पानी आ जाता है नीचे से। ड्रेनेज नहीं, यहाँ तक पानी आता है? हाँ, यहाँ तक, या तो यहाँ तक भरा हुआ था, फिर थोड़ा इसको ड्रेनेज सिस्टम हमने दिया है यहाँ से, तो पानी आहिस्ता आहिस्ता बाहर निकल जाता है। ओके ओके जी, ये कंक्रीट का 18 इंच है लगभग, ये 18 इंच। कुछ अटैक होगा तो भी कुछ प्रॉब्लम नहीं रहता है? कुछ प्रॉब्लम नहीं रहेगा, हमारे हिसाब से तो हमने बनाया है कि सेफ्टी है हमारे लिए। तो ऊपर से तो पता नहीं चलेगा, बाहर से डोर बंद गए तो प्रॉब्लम पता नहीं चलता बंद है बोल के। वो खोल के देखने के बाद फिर अंदर से भी हम ताला लगा सकते हैं ना? अंदर से भी ताला लगाने की जरूरत नहीं है, तो बंद रखना पड़ता है। बंद रखना है? हाँ, क्योंकि ये जो है ना, ये हवा के लिए रखा है, ऑक्सीजन वेंटिलेशन के लिए रखा है। किसी को 10-20 आदमी बैठ जाते कहीं पर, कम मत हो जाए ऑक्सीजन का मामला, तो ये रखा है ऑक्सीजन के लिए, ये वाला। ओके, ये दोनों एक दो नहीं है, एक है, दो उधर भी लगे हैं, 4 5 6 लगे हैं। अच्छा, इधर भी है? इधर भी है, हाँ, ये वाला भी है, ये वाला भी है, ये वाला भी। अगर ज्यादा जरूरत पड़ेगा तो ये खोल देंगे, ये खोल लेते हैं। ये तो बाहर कोई है कि बोल के इसको भी, इससे भी देख सकते हैं बाहर कोई आए क्या है बोल के? बाहर से ये ना, ये बाहर से तो इसको ये टीन लगा है ना। ओके ओके, ये तो खुल जाता है, ये ईंटें रखी है इसको। ओके जी, कुछ इनकेस 2019 में हुआ बोल के अभी आप इसको भराया था, अभी पहलगाम में हुआ, अभी इनकेस हो सकता है बोल के पहले आप उसको सफाई करें, पूरा सफाई करके रख दिया हमने। हो सकता है जरूरत ना पड़े, ऐसा ना हो कि जरूरत ना पड़े, क्योंकि दोनों साइड से अमन हो जाए, कि वही अच्छा रहता है कि लोग उठे बैठे, स्कूल बच्चे जाए आराम से, टेंशन के बगैर, यही होना चाहिए। आप क्या बोलना चाहते हैं? अभी टूरिस्ट पे अटैक हुआ, ये ना पीओके में पूरा ये उग्रवादी लोगों का ट्रेनिंग चलता है उधर ही, और पूरा उसमें अटैक करने के लिए भारत में सोच रहे, वो फिर रात का समय में वो भी फायरिंग कर रहे हैं पाकिस्तान में। इसके बारे में सर मैं कुछ नहीं, ना मैं जानता हूँ इसके बारे में कुछ, तो ना मैं कुछ कह सकता हूँ इसके बारे में। हमारी गवर्नमेंट लगी है, हमारी एजेंसियाँ लगी हैं, वो देख रही हैं सारा काम। ऐसा कितना घर के पास है? आप अकेले है आपके पास बंकर? हर घर? बाकी लोगों ने तो बनाया था, मैं बोल जो रहा हूँ, इधर पानी निकल जाता है नीचे से, उनको ड्रेनेज का सिस्टम नहीं था ना बाहर, तो इसलिए वो पानी भरा है उनमें से। बाकी लोगों का पानी भर गया है, इधर जल्दी पानी आ जाता है नीचे से, क्योंकि पानी है ना ज्यादा जमीन के नीचे। हाँ, इधर ज्यादा पानी आ जाता है। हाँ, రెడీగా మొత్తంగా చూసుకుంటే అన్ని సౌకర్యాలు ఉండే విధంగా కూడా ఇన్ ఫ్యూచర్లో ఏమైనా జరిగితే దాని నుంచి రక్షణ కోసం, అంటే 2019లో పుల్వామా అటాక్ జరిగింది, ఆ సందర్భంలో సీజ్ ఫైర్ జరిగింది కాబట్టి అప్పుడు దాని తర్వాత ప్రాణాలను రక్షించుకునేందుకు ఇక్కడ స్థానికంగా ఉన్న వీరు ఇది నిర్మించుకున్న తర్వాత మళ్ళా ఆ సమయంలో అవసరం పడింది, కానీ మళ్ళీ ఇప్పుడు పెహల్గాం దాడి జరిగింది కాబట్టి దాడి తర్వాత ఇప్పుడు ఏమైనా ఇన్ కేస్ ఏమైనా మళ్ళీ సీజ్ ఫైర్ ఉంటుందా, అటాక్ ఉంటుందా అనే కోణంలో ముందు జాగ్రత్త చర్యలో భాగంగా వాళ్ళ ప్రాణాలు రక్షించుకునేందుకు వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి మొత్తం 25 మెంబర్స్ ఉంటారని కూడా చెప్తున్నారు ఇండియా యజమాని. ఈ నేపథ్యంలోనే ఇది నిర్మించుకున్నాం, ఒకవేళ అటువంటి ఏమైనా జరిగితే మొత్తం కూడా ఇక్కడికి వచ్చి ఆశ్రయం పొందుతారంటూ చెప్తున్నారు. ఇన్ కేసు బయట ఏమైనా జరిగింది, ఏమైనా తెలుసుకోవాలంటే కనుక ఇక్కడ నుంచి వారు చూసే విధంగా కూడా ఇక్కడ ఇవి పెట్టారు, కానీ బయట నుంచి తెలుసుకోవడానికి ఈ ఇటుక రాళ్లు ఉన్నాయి, ఇవి తీస్తే మాత్రం ఇక్కడ నుంచి మనకు బయట ఏం జరుగుతుంది అనేది కనిపిస్తుంది. మరోవైపు వెంటిలేషన్ పర్పస్ ఇక్కడ అన్ని కూడా, ఇక్కడ వెంటిలేషన్ పర్పస్ కూడా, సేఫ్టీ పర్పస్, ఎవరికైనా ఆక్సిజన్ ఇబ్బంది లేకుండా ఉండే విధంగా కూడా ఇక్కడ ఈ బంకర్స్ లోపల మొత్తం ఈ గొట్టాలను కూడా పైపులను ఏర్పాటు చేసి వెంటిలేషన్ టైపు ఇక్కడ ఏర్పాటు చేసుకునే పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఇక్కడంతా కూడా వాటర్ అనేది ఎక్కువగా వస్తుంటుంది కాబట్టి వాటర్ ఫుల్గా ఇక్కడ వరకు నిండిపోయి ఉండే అవకాశం ఉంటుంది, గతంలో ఉండేది. అందుకనే కింద డ్రైనేజ్ సిస్టమ్ ఏర్పాటు చేసి ఇక్కడ ఈ వాటర్ అంతా బయటకు వెళ్ళిపోయే విధంగా
కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తారు. ఇది ఇలా ఇలా కంప్లీట్గా క్లోజ్ చేసి ఉంటుంది. ఈ వాటర్ ఇలా బయట కింద నుంచి బయటకు వెళ్ళిపోతుంది. ఇక ఈ పైన ఇది చూస్తే కనుక 40 ఇంచులతో ఈ సిమెంట్ కాంక్రీట్తో దీన్ని నిర్మించారనేది కూడా ఇంటి యజమాని చెప్తూ ఉన్నారు. మొత్తంగా చూసుకుంటే ఎక్కడికక్కడ అన్ని సౌకర్యాలతో ఈ బంకర్ను ఏర్పాటు చేశారు. ఇన్ కేసు ఏమన్నా జరిగితే ముందు జాగ్రత్తగా ప్రాణాలు కాపాడుకోవాలి కాబట్టి ఆ ప్రాణాలు కాపాడుకునే క్రమంలో దీన్ని నిర్మించామనేది కూడా వారు చెప్తున్నారు. మనం లోపలికి ఎలాగైతే వచ్చామో అలాగే బయటకు కూడా వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఇది ఈ డోరు ఇలా ఓపెన్ చేసి మళ్ళీ ఇలా బయటికి రావడం, ఇక్కడ నుంచి మొత్తంగా తమ ప్రాణాలు కాపాడుకునే క్రమంలో 2019 ఏ విధంగా అయితే అటాక్ జరిగింది కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకుని ఇప్పుడు మళ్ళీ పెహల్గాంలో దాడి జరిగింది కాబట్టి మళ్ళీ ఏమైనా అటువంటి పరిస్థితులు వచ్చే అవకాశం ఉందనేది కూడా వారు భావిస్తున్నారు. దానిలో భాగంగానే ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా దీన్ని నిర్మించామనేది కూడా వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ఈ డోర్ ఏదైతే ఉందో ఈ డోరు క్లోజ్గా ఉంటుంది. ఈ డోర్ ఓపెన్ చేసుకుని ఇన్ కేసు ఏమైనా జరిగితే ఇక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ ఇక్కడ ఏదైతే ఈ డోర్ ఉందో ఈ డోర్ని కూడా ఓపెన్ చేసుకుని ఇక్కడికి లోపలికి వెళ్ళేందుకు అన్ని రకాల లోపల కూడా వెంటిలేషన్ ఉండే విధంగా కూడా ఏర్పాట్లు చేసుకున్నామని కూడా ఇంటి యజమాని చెప్తూ ఉన్నారు. ओवरऑल क्या बोलना चाहते हैं, ऐसे बंकर से बच सकते हैं? हमारे हिसाब से तो सेफ्टी है, हमारे हिसाब से तो सेफ्टी है, उसके बाद देखा जाएगा. आपका नाम सर? मेरा नाम अख्तर हुसैन. అఖ్తర్ హుసేన్ जी. ఇక మా లెక్క ప్రకారం సేఫ్టీగానే ఉంటుంది, ఎటువంటి ఇబ్బంది ఉండదు అనే ఉద్దేశంతోనే ఇటువంటి బంకర్స్ నిర్మించుకున్నాం. ఇటువంటి చాలా బంకర్స్ ఉన్నాయి, కానీ కొన్ని బంకర్స్ మాత్రం నీటితో నిండిపోయాయని కూడా ఇంటి యజమాని అఖ్తర్ చెప్తున్నారు. ఓవరాల్గా చూసుకుంటే అంటే ఉగ్రవాది ఎఫెక్టెడ్ ఏరియా అనేది ఎక్కువగా కుప్వారాలో జరుగుతుంది. సమీపంలోనే సరిహద్దులు ఉన్నాయి కాబట్టి అక్కడ నుంచి అటవీ ప్రాంతాల్లో నక్కి ఉగ్రవాదులు ఉండే అవకాశం ఉంది. వారు ఇళ్లలోకి చొరబడే ప్రయత్నాలు కూడా చేస్తారు కాబట్టి అది ముందు జాగ్రత్త చర్యల భాగంగా ప్రాణాలను రక్షించుకునేందుకు ఇటువంటి బంకర్లను మేము ఏర్పాటు చేసుకుంటున్నామంటూ కూడా ఇంటి యజమాని చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ కన్నయ్య కుమార్తో శివ, బిగ్ టీవీ, కుప్వారా.